ఈరోజు మనము 12వ స్కందంలో 4వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాము. 3 అధ్యాయాల్ని కంప్లీట్ చేసుకున్నాము. 3వ అధ్యాయంలో భూమి గీతము అనేటువంటిది విన్నాం. భూమి ఏ విధంగా ఈ భ ఈ యొక్క కలియుగంలో రాజులు పతనం చెందారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పూర్వజులు అలానే భూమిని సొంతం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసి కూడా వాళ్ళు మరణించే సమయంలో భౌతికమైనటువంటి ఏది ఐశ్వర్యాన్ని వాళ్ళు సాధించి ఉన్నా, భూమిని సాధించి ఉన్నా, వాళ్ళు దేన్ని కూడా తీసుకుని వెళ్ళకపోవడాన్ని చూసి ఆ తరువాత తరాల వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఏమీ నేర్చుకోకుండా వాళ్ళు కూడా అలానే చేసి అలాంటి గమ్యాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని భూమి గీతంలో భూదేవి చెప్పడం అనేటువంటిది మనం చూసాం. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి కలియుగం యొక్క లక్షణాల గురించి తెలియజేశారు. ఏ విధంగా కలియుగం జనులు ఏ విధంగా పతనం చెంది ఉంటారు, కలియుగంలో ధర్మం ఎలా ఉంటుంది, కలియుగంలో ఏ గుణ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి, కలియుగంలో శూద్రులు ఉంటారా లేకపోతే ఎవరు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. అంతేకాదు వివిధ ఆశ్రమాల వాళ్ళు, వివిధ వర్ణాల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతారు అనేటువంటి విషయాన్ని చూసాము. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణానికి యొక్క అనుగుణమైనటువంటి ధర్మాన్ని పాలించరు, ఏ ఆశ్రమం వాళ్ళు ఆ ఆశ్రమానికి అనుగుణంగా ఉండరు కలియుగంలో అనేటువంటి విషయాన్ని చూసాము. అంతేకాదు బంధుమిత్రులు అనేటువంటిది ఎవరిదికి ఉండదు. డబ్బు అనేటువంటిది ప్రాముఖ్యమై ఉంటుంది. డబ్బు కోసం హత్యలు చేస్తారు. డబ్బు కోసం మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. డబ్బు కోసం శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. చివరికి డబ్బు కోసం ఖూనీలు కూడా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందో ఆ వ్యక్తి చెప్పినదే ధర్మంగా మారిపోతుంది. అంతే తప్ప నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా సరే పుణ్యకర్మలు చేసినా, ఎవరైనా సరే దాన ధర్మాలు చేసినా కేవలం పేరు ప్రతిష్టల కోసం మాత్రమే చేస్తారు తప్ప ఎవరు కూడా ఆధ్యాత్మిక లాభం కోసం, అత్యున్నతమైనటువంటి పరమగతిని పొందడం కోసం ఎవరు కూడా ఎవరి కార్యాలు ఉండవు. అందరూ నాస్తికులే అయి ఉంటారు. నాస్తికుల చేత వేదాలు చదవబడతాయి. నాస్తికుల చేత ప్రవచనాలు చెప్పబడతాయి. నాస్తికుల చేత చెప్పబడినటువంటి ప్రవచనాలు వినడం వలన, నాస్తికుల చేత చెప్పబడినటువంటి వేదాలను వినడం వలన భగవద్భక్తి, భగవత్ ప్రేమ అనేటువంటిది మనకి కలగదు. సో మనం కూడా నాస్తికులుగానే అయిపోతాం. ఎవరికైతే కృష్ణ భక్తి లేదో, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని దేవాది దేవుడిగా అంగీకరించారో వాళ్ళందరూ నాస్తికులుగానే పరిగణించబడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఎందుకంటే దేవీ దేవతల ఆరాధన లేకపోతే నిరాకార బ్రహ్మ ఆరాధన వీళ్ళందరూ కూడా పరమగమ్యాన్ని పొందలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా నాస్తికులుగానే పరిగణించబడతారు. అంటే ఆధ్యాత్మిక మార్గము అనంటే ముక్తి మార్గము. ముక్తి మార్గంలో లేనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నాస్తికులుగానే పరిగణించారు. ఇంకా కలియుగంలో ఏ విధంగా జనులు ఇంకా పతనం చెంది ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా చూసాం. స్త్రీలు కురచబట్టలు వేసుకోవడం, పొట్టిగా ఉండడం, సాహస కృత్యాలు చేయడం, పురుషులతో సమానము అని అనడం, ఇంకా స్త్రీలు కూడా అపవిత్రులైపోయి ఉండడం, అంతేకాదు లెక్కలేనన్ని పిల్లలను కనడం, ధర్మపాలన చేయకుండానే కుటుంబ జీవనాన్ని గడపడం, పుత్రులని పాపాత్ములుగా మార్చే విధంగా ఆ, సంతానాన్ని పొందడం, వాళ్ళ జీవనాన్ని ఏవడం, వాళ్ళే తమ తల్లిదండ్రులు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, తల్లిదండ్రుల్ని చూసుకోలేనటువంటి పుత్రులు చివరికి వృద్ధాశ్రమాల్లో ఉంచేటువంటి స్థితి, వాళ్ళని చూసినటువంటి వాళ్ళ పుత్రులు కూడా అలానే చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఇలాంటి కలియుగంలో మనల్ని రక్షించగలిగేది ఏమిటి, మనల్ని కాపాడగలిగేది ఏమిటి? భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించినట్లు కలియుగ జనులను ఉద్ధరించడానికి భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించారు. యుగావతారంగా కూడా మనం చెప్పుకోవచ్చు చైతన్య మహాప్రభువుని. చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనం ద్వారా కలియుగాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఇక 4 యుగాలలో 4 ధర్మాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనము చూసాం. సత్యయుగంలో ధర్మము, త్రేతాయుగంలో ధర్మము, ద్వాపర యుగంలో ధర్మము, కలియుగంలో ధర్మము ఒకటి కాలేదు. ధర్మం ఒకటే కానీ సాధనం ఒకటి కాలేదు. సత్యయుగంలో భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం కోసం ధ్యాన ప్రక్రియ ద్వారా చేసి ఉండేవాళ్ళు. అదే త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞాచరణ ద్వారా, అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి విగ్రహారాధన ద్వారా, కలియుగానికి వచ్చేసరికి హరినామ సంకీర్తన ద్వారా. కాబట్టి కలియుగంలో జనులు ఉద్ధరింపబడాలి అని అంటే కేవలం భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించి ఉండాలి తప్ప వేరే అన్యమైనటువంటి మార్గం లేదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఈ విధంగా
ప్రతి యుగంలో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకున్నాం. కలియుగంలో ధర్మం ఎంత సులువైనది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. సులువుగానే మనము ఇతర యుగాలలో ఎంతో కష్టపడి సాధించినటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు కలియుగ జనులు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఓకే. సో ఇది తెలుసుకున్న తరువాత ఇక ఈ అధ్యాయం ముగించుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయము 4 రకాలైనటువంటి ప్రళయాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఓకే. సో సమ్మరీ ఒకసారి చదువుదాం. సునీత మాతాజీ. 4 రకములైన ప్రళయములు. 4 రకాలైన నిత్య నైమిత్తిక ప్రాకృతిక ఆత్యంతిక ప్రళయములను గురించి సంసార చక్రమును నిలిపివేయుటకు ఏకైక సాధనమగు హరినామ సంకీర్తనమును గురించి ఈ అధ్యాయంలో చర్చించబడింది. 1000 యుగ చక్రములు బ్రహ్మదేవునికి ఒక దినమగును. అదే కల్పమని పిలువబడును. దాని అందే 14 మనువుల జీవన కాలమును ఇమిడియుండును. బ్రహ్మదేవుని రాత్రి సమయము అతని దినముతో సమానంగా ఉండును. రాత్రి సమయమున బ్రహ్మ నిద్రించగా ముల్లోకములు ప్రళయమునకు గురియగును. అదే నైమిత్తిక అప్పుడప్పుడు కలిగడి ప్రళయము. బ్రహ్మదేవుని ఆయువు 100 సంవత్సరములు పూర్తయినప్పుడు ప్రాకృతిక ప్రళయము సంభవించును. అప్పుడు మహతత్వము మొదలుగా సప్తతత్వములు బ్రహ్మాండము నశించిపోవును. పరతత్వ జ్ఞానమును సాధించిన వాడు అసలైన తత్వమును ఎరుగగలడు. సమస్త జగత్తు పరతత్వమునకు అన్యముగా ఉన్నదనియు అందువలన అది సత్యము కాదనియు అతడు గాంచగలుగును. అదియే ఆత్యంతిక ప్రళయము, చర్మ మోక్షము అని పిలువబడును. ప్రతి క్షణము సకల జీవుల దేహములు ఇతర పదార్థములు అగోచరముగా మార్పు చెందును. ఈ పరివర్తన పద్ధతి జీవునికి జన్మ మృత్యువుల నిత్య ప్రళయమును కలగజేయును. బ్రహ్మదేవునితో పాటు సకల జీవులు సర్వదా జన్మ మృత్యువులకు లోనగుదురని సూక్ష్మ దృష్టి కలవారు పలుకుదురు. జనన మరణములకు అధీనమై ఉండటయే సంసారము. దేవదేవుని అమృతమయ లీలా కథలను వినయముతో ఆకర్షించుటయే దుస్తరమైనట్టి సంసార సాగరమును దాటుటకు ఏకైక నాశనమై ఉన్నది, నావయ్య ఉన్నది. హరే హరే కృష్ణ. ఓకే. 4 ఇది చాలా చిన్న అధ్యాయము. 4 ప్రళయాలు, ఏ ప్రళయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఏ ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఆ ప్రళయం వస్తే ఏమేమి నశించిపోతాయి, ఏమేమి మిగులుతాయి. ఓకే. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరమాత. శ్రీసుక ఉవాచ. లక్ష్మీ రూపమాతాజీ. నరసింహారావు ప్రభు. ప్రభుజీ నన్ను పిలిచారా ప్రభుజీ? అవును మాతాజీ. హరే కృష్ణ. చదువు ఒకసారి చెప్పరా ప్రభుజీ? శ్రీసుక ఉవాచ. శ్రీసుక ఉవాచ. కాలస్తే పరమాణ్వాధీర్ద్విపరార్ధావధిర్నృపాం. కాలస్తే పరమార్ణాధి ద్విపరారావధి నప కదితో యుగమానంచ శృణు కల్ప లయవపి. కదితో యుగమానాం చ శృణు కల్ప లయవసి. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, పరమాణువు మొదలుకొని దివ్య పదార్థము వరకు గల కాల పరిణామమును గురించి నేను ఇదివరకే నీకు వివరించి తిని. విశ్వ చరిత్రలోని వివిధ యుగముల పరిమాణమును గురించి నేను చర్చించి ఉంటిని. ఇప్పుడు బ్రహ్మదేవుని దినమును ప్రళయ విధానమును వివరింతును, వినుము. ద్విపరార్ధ అంటే బ్రహ్మదేవుడి జీవితంలో 2 అర్ధభాగములు. ఓకే. అంటే మొదటి అర్థం, రెండవ అర్థం. బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఉంటాయంటే మొదటి 50 సంవత్సరాలు, తర్వాత 50 సంవత్సరాలు అని అర్థం. సో ఇప్పుడు బ్రహ్మదేవుని దినమును ప్రళయ విధానమును వివరిస్తాను విను అని అంటున్నారు. ఇంతకు ముందే పరమాణువును మొదలుకొని ద్విపరార్ధం వరకు గల కాల పరిమాణమును గురించి నేను ఇంతకు ముందే తెలియచేశాను అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. 2వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ. చతుర్యుగా సహస్రంతు బ్రహ్మణో దినముచ్యతే. సకల్పో యత్ర మనవశ్చతుర్దశ విశాంపతే. సకల్పో యత్ర మనవ
మనవా చతుర్దశ దిశాంపతే. 1000 యుగ చక్రములు బ్రహ్మదేవునికి ఒక దినమగును, అదే కల్పమని తెలియబడును రాజా. ఆ సమయములో 14 మనువులు వచ్చి పోవుదురు. హరే కృష్ణ ప్రభు దండవత్ 1000 యుగ చక్రములు బ్రహ్మదేవుని యొక్క ఒక దినము. ఒక యుగ చక్రము అంటే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, త్రేతాయుగము, సత్యయుగము. ఈ సత్యయుగం. 4 యుగాలు కలిసి ఒక యుగ చక్రం. కలియుగము 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. 8,64,000. అంటే కలియుగం కంటే 2 రెట్లు డబల్ ఎక్కువ. 2 రెట్లు డబల్ కదా. డబల్ 2 రెట్లు. ఇక త్రేతాయుగం కలియుగం కంటే 12 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు. 3 రెట్లు. అంటే ఎన్ని 12 సంవత్సరాలు? లక్షల 12 లక్షల. ద్వాపర యుగానికి 2 రెట్లు. సారీ, ఓకే ఓకే ద్వాపర యుగ సమయానికి 2 రెట్లు. ఏమవుతాయి అప్పుడు? 16 లక్షల 16 లక్షల. సుమారు 40 15 లక్షల సంవత్సరం. ఇక సత్యయుగం తీసుకుంటే 32. ద్వాపరయుగానికి 2 రెట్లు. త్రేతాయుగానికి 2 రెట్లు. త్రేతాయుగానికి 2. త్రేతాయుగానికి 2 32. ఓకే. సుమారు అన్ని వేల లక్షల సంవత్సరాలన్నీ కలిపితే ఒక యుగ చక్రం. ఇలాంటి యుగ చక్రాలు 1000 కలిస్తే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు, ఒక దినము, పగలు, రాత్రి కాదు. మరి రాత్రి కూడా కలుపుకోవాలంటే 2000 యుగ చక్రాలు, అంతే కదా. 1000 యుగ చక్రాలు ఒక దినము. ఓకే. 2000 యుగ చక్రాలు కలిపితే ఒక రోజు కంప్లీట్గా, ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఓకే. అయితే ఈ ఒక్క 1000 యుగ చక్రాలని కలిపి ఒక కల్పము అని అంటాం. రాసుకోండి ఎవరైనా రాసుకోవాలనుకుంటే. 1000 యుగ చక్రాలని కలిపి కల్పము అని అంటాం. ఒక్కొక్క యుగ చక్రం అంటే 4 యుగాల పట్టేటువంటి సమయము ఇంటూ 1000 కలిపితే బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలని ఒక కల్పము అంటారు. ఓకే. ఒక కల్పములో ఎంతమంది మనువులు వచ్చిపోతారు? 14 మంది మనువులు వచ్చిపోతారు. అంటే బ్రహ్మదేవుడి ఒక పగటి కాలంలో 14 మంది మనువులు వస్తారు. అంటే 1000 యుగ చక్రాల కాలంలో 14 మంది మనువులు ఉంటారు. మరి ఒక్కొక్క మన్వంతరము అంటే ఎన్ని యుగ చక్రాలు? సుమారు 70 250. ఇది వస్తాయి. 1000/14. 14 77 చిల్లర వస్తాయి. 1000/14 ఎంతైంది? 72 యుగ చక్రాలు. 72 అంటే ఒక మన్వంతరం అంటే 72, 71.5 యుగ చక్రాలు కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే. 71 యుగ చక్రం కలుపుకుంటే 71 యుగ చక్రాలు అంటే తెలుసు కదా. 71 ఇంటూ 4 యుగాలకి పట్టేటువంటి సమయం ఒక్కొక్క మన్వంతరం. మన్వంతరం అంటే ఒక మనువు ఉండేటువంటి సమయం. అలాంటి మనువులు 14 మంది ఉంటారనమాట. బ్రహ్మదేవుడి ఒక పగటి సమయం. నెక్స్ట్ 3 శిరీష మాతాజీ. తదంతే ప్రళయస్తావాం బ్రహ్మీ రాత్రిరుధాహృతాం తదంతే ప్రళయస్తావాన్ బ్రహ్మీ రాత్రిరుదాహృత. త్రయో లోకా ఇమే తత్ర కల్పంతే ప్రళయాయ హి. త్రయో లోకా ఇమే తత్ర కల్పంతే ప్రళయాయహి. బ్రహ్మదేవుని దినము గడిచిన పిమ్మట అంతే పరిణామం కలిగిన అతని రాత్రి సమయము ప్రళయము సంభవించును. అప్పుడు ముల్లోకములు నశించి పోవును. ఓకే. చాలా ప్రళయాలు ఉంటాయండి. సో ఇంకా మనకి బ్రహ్మదేవుడి పగటి సమయం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం.
బ్రహ్మదేవుడి పగటి సమయం అంటే ఒక కల్పం. ఒక కల్పం అంటే 1000 యుగ చక్రాలు. 1000 యుగ చక్రాల్లో 14 మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు యొక్క కాలాన్ని మన్వంతరము అని అంటాము. ఒక మన్వంతరం అంటే 71 యుగ చక్రాలు. ఓకే, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏం లేదు కదా? ఏం అంటే లేదు ప్రభుజీ. మన్వంతర సమయంలో ఒక ప్రళయం వస్తుంది. ప్రతి మన్వంతరానికి ఒక ప్రళయం వస్తుంది. తర్వాత బ్రహ్మదేవుడి పగటి కాలం పూర్తయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. ఇవన్నీ కూడా పాక్షిక ప్రళయాలు, ఇవేమీ శాశ్వత ప్రళయాలు కాదు. ఇవన్నీ కూడా పూర్తి ప్రళయాలు కాదు, పాక్షిక ప్రళయాలు. అంటే బ్రహ్మదేవుడి పగటి కాలం పూర్తయిన తర్వాత అంటే కల్పాంతంలో వచ్చేటువంటిది ప్రళయం. కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అని అంటారు. ఓకే, అంటే బ్రహ్మదేవుడి ఒక పగటి కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉందో, అంటే రాత్రంతా ప్రళయంలోనే ఉండిపోతుంది. బ్రహ్మదేవుడి రాత్రంతా ప్రళయం. యాక్చువల్గా బ్రహ్మదేవుడు ఏమీ మరణించరు ప్రళయం వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం. 100 సంవత్సరాల్లో ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఉన్నాయి? ప్రతి పగలు మనం పని చేసుకొని రాత్రి పడుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మళ్ళీ మనం మన పనులు చేసుకుంటాం కదా, కంటిన్యూ చేసుకుంటాం కదా. అలానే బ్రహ్మదేవుడు పగటి కాలం పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు నిద్రకి వెళ్ళిపోతారు రాత్రి. బ్రహ్మదేవుడు రాత్రిపూట నిద్రకి వెళ్ళిన సమయం అంతా కూడా ప్రళయంలో ఉంటుంది. అంటే బ్రహ్మదేవుడు నిద్రపోతున్నటువంటి సమయం. ఈ ప్రళయంలో ఏమేమి నశిస్తాయి? ముల్లోకాలు నశించిపోతాయి. ఓకే, అంటే బ్రహ్మలోకం నశించదు, తపోలోకం నశించదు. అంటే ఉత్తమ లోకాలు అంటే పైన ఉన్న లోకాలు ఏమి నశించవు. పాతాళం, భూలోకం, ఇంకొక పైన ఇంకొక లోకం. ఓకే, సో కొన్ని లోకాలు మాత్రమే, ముల్లోకాలు నశించిపోతాయి. ఓకే, అర్థమైందా? సో కల్పాంతంలో వచ్చే ప్రళయము అనేటువంటిది బ్రహ్మదేవుడు పడుకొని లెగుస్తారు అనమాట. బ్రహ్మదేవుడు పడుకొని లేస్తే మళ్ళీ లెగుస్తారు కాబట్టి బ్రహ్మలోకం ఏమీ ప్రళయానికి లోనవదు. బ్రహ్మలోకంలో కూడా భౌతిక లోకంలో భాగమే అయినా కానీ బ్రహ్మలోకం అంటే టాప్ మోస్ట్ లోకాలు. పైన కూడా 7 లోకాలు ఉన్నాయి కదండి, భూమికి పైన కూడా 7 లోకాలు ఉన్నాయి కదా. ఆ పైన ఉన్న 7 లోకాల్లో యాక్చువల్గా టాప్ మోస్ట్ లోకాలు అలానే ఉంటాయి, ఏం కావు. కింది లోకాలు అంటే భూమి కంటే కొంచెం పైన ఉన్నటువంటి లోకాలు, భూవర లోకాలు ఉంటాయి చూసారా, భూవర లోకాల వరకు పోతుంది అన్నమాట. కింద పాతాళం వరకు. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. ఏష నైమిత్తికః ప్రోక్తం ప్రళయో యత్ర విశ్వసృక్. ఏష నైమిత్తికః ప్రోక్తా ప్రళయో యత్ర విశ్వసృక్. సేతేనంతాసను విశ్వం ఆత్మసాత్కృత్య చాత్మభూం. చైతేనంతాసనో విశ్వం ఆత్మసాత్కృత్య చాత్మభూః. ఇది నైమిత్తిక ప్రళయము అయినప్పుడు కలిగేది ప్రళయము అని పిలువబడును. ఈ సమయంలో బ్రహ్మ నిద్రించుచుండగా అది సృష్టికర్తయగు నారాయణుడు అనంత శేషయనుడై సమస్త విశ్వమును తనలో ముడుచుకున్నాను. బ్రహ్మ నిద్రిస్తున్నటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి నారాయణ తనలో ఇముడ్చుకుంటారంటే మొత్తం కూడా ఆ జలంలో నింపేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. దీన్ని ఏమంటారు? నైమిత్తిక ప్రళయం. కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం. కల్పాంతం ఎన్ని కల్పాలు ఉంటాయండి అలా? ఒక సంవత్సరానికి 365 రోజులు కదా. అంటే ఒక సంవత్సరానికి, అంటే బ్రహ్మ యొక్క ఒక సంవత్సరానికి 365 కల్పాలు ఉంటాయి. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలకి 365 × 100 36,500 కల్పాలు ఉంటాయి. ఓకే, అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రళయాలు వస్తాయి? నైమిత్తిక ప్రళయాలు 36,500 నైమిత్తిక ప్రళయాలు వస్తాయి. ఏం మాతాజీ అందరూ బ్లాంక్ అవుతున్నారు? సైన్స్ చెప్తున్నాను నేనేమన్నా? ప్రభుజీ చాలా ఉంది ప్రభు, లెక్కలు చెప్తున్నారు. ఓకే, బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలంలో 36,500 ప్రళయాలు వస్తాయి. ఏం ప్రళయాలు అంటారు బట్టి? నైమిత్తిక ప్రళయాలు. ఎందుకు? అన్ని కల్పాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం అన్నమాట. ఓకేనా?
ఒక సంవత్సరానికి 365 ప్రళయాలు. 100 సంవత్సరాలకి 365 ఇంటూ 100 36,500. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. అమృతమాతాజీ. ద్విపరార్ధే త్వతిక్రాంతే బ్రహ్మణః పరమేష్ఠినః విపరాంతే తద్విక్రాంతే బ్రహ్మణ పరమేష్ఠినా తథా ప్రకృతయః సప్త కల్పంతే ప్రళయాయ వై. తథా ప్రకృత్యాయ సప్త కల్పంతే ప్రళయాయ వై. హరే కృష్ణ ప్రభుజీ. పరమేష్ఠియగు బ్రహ్మదేవుని ద్విపరార్ధన కాలము పూర్తి అయినప్పుడు సృష్టి యొక్క 7 తత్వములు నశించిపోవును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పరమేష్ఠియగు బ్రహ్మదేవుని ద్విపరార్ధ కాలము పూర్తి అయినప్పుడు. ద్విపరార్ధ అంటే ఎన్ని సంవత్సరాలు? పరార్ధ, ద్విపరార్ధ. ఒక పరార్ధము అంటే 50 సంవత్సరాలు, ద్విపరార్ధము అంటే 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడి 100 యొక్క సంవత్సరాలు. ఆయుష్ పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం మనం. దాన్ని నైమిత్తిక ప్రళయం అని అన్నాం. బ్రహ్మదేవుడి యొక్క ద్విపరార్ధాలు పూర్తవ్వాలి. బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలలో మొదటి భాగం 50 సంవత్సరాలు, తర్వాత భాగం 50 సంవత్సరాలు. మొదటి భాగాన్ని మొదటి పరార్ధము, రెండవ భాగాన్ని ద్విపరార్ధము అని అంటాం. ఓకే, రెండు పరార్ధాలు కలిపి. సో పరమేష్ఠియకు బ్రహ్మదేవుని ద్విపరార్ధ కాలము పూర్తి అయినప్పుడు సృష్టి యొక్క 7 తత్వములు నశించిపోవును. ఏంటండి సృష్టి యొక్క 7 తత్వాలు చెప్పండి? పంచభూతాలు, మనస్సు, సూక్ష్మ శరీరము, అహంకారం. పంచభూతాలు, మనస్సు, అహంకారం మొత్తం నశించిపోతాయి. అహంకారం నుంచే కదా మొత్తం వచ్చింది, అంటే మొత్తం వెళ్ళిపోతాయి. అంటే బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు పూర్తయిందంటే అది చాలా పెద్ద ప్రళయం అనమాట. బ్రహ్మదేవుడి లోకం కూడా పోతుందన్నమాట దాని అర్థం. ఓకే, సో అన్ని పంచభూతాలతో సహా అన్ని వెళ్ళిపోతున్నాయంటే ఇంకేం మిగులుతాయి? ఇంకేం మిగులు. బ్రహ్మదేవుడు అంటే 14 లోకాలు పోతాయి అన్నమాట ఈ టైంలో. ప్రభుజీ పంచభూతాలు అంటే అగ్ని, వాయు అవే ప్రభుజీ? అవును మాతాజీ. అగ్ని, వాయు. మ్యూట్లో ఉండి చదువుకోండి. నెక్స్ట్ సుఖోమలి మాతాజీ. ఏష ప్రాకృతికో రాజన్ ప్రళయో యత్ర లీయతే. ఏష ప్రాకృతికో రాజన్ ప్రళయో యత్ర లీయతే. అండకోశస్తు సంఘాతో విఘాత ఉపసాదితే. అండకోశస్థు సంఘాతో విఘాత ఉపసాదితే. రాజా, భౌతిక తత్వములు నశింపగా తత్వ సంఘాతముతో కూడినట్టి బ్రహ్మాండము విలయం చెందును. ప్రతిపాదన భాష్యము. పరీక్షణ్ మహారాజుకు గురువైనట్టి సుఖదేవ గోస్వామి తన శిష్యుని మరణమునకు కొద్దిగా ముందు విశ్వ ప్రళయం గురించి విశదముగా చర్చించుట అత్యంత ప్రధానమైనది. విశ్వ ప్రళయ కథను సావధానముగా విడిచే మనుజుడు ఈ తాత్కాలిక జగత్తు నుండి తన నిష్క్రమణము ఈ సువిశాల జగత్తులో అత్యల్పమైన సంఘటనని సులభంగా ఎరగగలడు. సృష్టి యొక్క గంభీరము సంగతమైన చర్చలచే ఆదర్శనీయ గురువగు సుఖదేవ గోస్వామి మరణగడియకై తన శిష్యుని తయారు చేస్తున్నాడు. హరికృష్ణ. తన శిష్యుని తయారు చేస్తున్న ప్రళయం అనేటువంటిది సహజం అనేటువంటిది. ఓకే, మన జీవితంలో కూడా ప్రళయం వస్తుంది, మనకు అర్థం కాదు. మన శరీరం పోతే విలయం చెందినట్టే కదా. బ్రహ్మదేవుడి ఒక రోజు సమయంలో వచ్చేటువంటి ప్రళయాలు అంటే ఒక కల్ప ప్రళయం లోపల మనం ఎన్నో లక్షల సార్లు విలయం చెంది మళ్ళీ పుడతాం. అవునా కదా? ఇవి కూడా ప్రళయాలే. కాకపోతే ఇక్కడ జరిగేటువంటి విధ్వంసం చాలా తక్కువ అనమాట. ఒక మనిషి చనిపోతాడు, ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతాడు, లేకపోతే పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. అందరూ కలిసి ఒక్కసారి పోరు అనమాట. ఓకే, అదే బ్రహ్మదేవుడి కల్పాంతానికి వచ్చేసరికి కొన్ని లోకాలన్నీ పోతాయి, ఒక్కసారి పోతారు. ఆయుష్ ఉందా ఆయుష్ లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఆయుష్ ఉన్నా కానీ కల్పాంతం వచ్చింది అని అంటే అందరూ పోవాల్సిందే. అలానే ద్విప్రార్థం తర్వాత వచ్చేటువంటి ప్రళయంలో బ్రహ్మాండం మొత్తం పోతుంది. ఇందాకనే చెప్పుకున్నాం కదా, 14 లోకాలు పోతాయి. బ్రహ్మాండంలోనైనా 14 లోకాలు ఉంది.
ఒక బ్రహ్మాండంలో అవును ప్రభుజీ 14 లోకాలు. 14 ఉమ్. నైమిత్తిక ప్రళయంలో మనం ఏమనుకున్నాం 3 లోకాలు పోతాయి. ఓకే, త్రిలోకాలు పోతాయి. కానీ మరి బ్రహ్మదేవుడి ద్విప్రార్థం తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 14 ప్లానెట్స్ 14 లోకాలు పోతాయి. బ్రహ్మదేవుడి త్రిలోకాలు లోకం మిగులుతాయి అన్నారు కదా ప్రభు. ఆ? నైమిత్తిక ప్రళయంలో 3 లోకాలు ఉంటాయి, మిగిలిన అన్ని పోతాయి అన్నారు 3 లోకాలు కాదా? పోతాయి. ప్రభుజీ 3 అంటే లోకాలు కింద పోతాయి. కూడా మొత్తం పోతాయి, 3 ఉంటాయి. 3 లోకాలు పోతాయి అని చెప్పారు. అంటే భూలోకము భూమి కింద ఉన్నట్టు దాన్ని అంతా ఒక లోకంగానే పరిగణిస్తారు. మొత్తం 3 లోకాలుగానే, భూమి కింద ఉన్న దాన్ని మొత్తం ఒక లోకంగానే చూస్తారు. పైన ఉత్తమ లోకాలు ఉంటాయి చూసారా, ఏది బ్రహ్మలోకం, మహర్షుల లోకం, తపోలోకం ఉంటుంది చూసారా, అవి ఉంటాయి. అవి ఉంటాయి. ఓకే. అంటే ప్రతి కల్పాంతంలో దేవతలందరూ మారిపోతారు, తెలుసు కదా మీకు. యాక్చువల్గా అయితే మన్వంతర సమయంలోనే దేవతలందరూ మారిపోతారు, కల్పాంతం దాకా అవసరంలా. మన్వంతర సమయంలో వచ్చేటువంటి ప్రళయంలో దేవతాలోకాలు కూడా పోతాయి. అప్పుడు మళ్ళీ సెకండ్ మన్వంతరం, వేరే మన్వంతరం వచ్చిందంటే మళ్ళీ ఇంద్రుడు మారిపోతాడు, చంద్రుడు మారిపోతాడు, సూర్యుడు మారిపోతాడు, వాయుదేవుడు మారిపోతారు, వరుణదేవుడు మారిపోతారు, అందరూ మారిపోతారు, దేవతలందరూ మారిపోతారు, కొత్త దేవతలు వస్తారు. ఓకేనా, ప్రతి మన్వంతరంలో. మరి కల్పాంతంలో వచ్చేటువంటి దాంట్లో కూడా అలానే జరుగుతుంది. అప్పుడు కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, అర్హత ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. సో ఇది ద్విపరార్థం తర్వాత జరిగేటువంటి ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. ఇది బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం. ఈ ప్రళయంలో ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 7 తత్వాలు నశించిపోతాయి. అంటే మొత్తం బ్రహ్మాండం నశించిపోతుంది. ఓకే, మొత్తం బ్రహ్మాండం విలయం చెందుతుంది. నెక్స్ట్ 7వ శ్లోకం, సర్వరాజ్యమాత. పర్జన్యస్య వర్షాని భూమౌ రాజన్న వర్షతి. పర్జన్యశతవర్షాణి భూమౌ రాజన్న వర్షతి. తథా నిరన్నేహన్యోనం భక్ష్యమానా క్షుధార్థితా. తదా నిరన్యేహాన్యోన్యం భక్ష్యమాణాః క్షుధార్దితాః. క్షయం యాస్యంతి శనకై కాలేనోపధృతా ప్రజా. క్షయం యాస్యంతి శనకై కాలేనోపధృతాః ప్రజా. రాజా, ప్రళయం ఆసన్నమైనప్పుడు ధరణిపై 100 సంవత్సరములు వర్షములు కురియవు. అనావృష్టి కరువుకు దారితీయగా అన్నహీనులకు జనులు ఒకరినొకరు భక్షింతురు. కాలగతిచే భ్రమితులై ధరణి వాసులు క్రమముగా నశింపగలరు. ఈ ప్రళయం చాలా క్రమక్రమంగా జరుగుతుందన్నమాట. ఈ ప్రళయం ఆసన్నమైనప్పుడు ధరణిపై 100 సంవత్సరాలు వర్షములు కురియవు. 1 సంవత్సరం వర్షం కురిగిపోతే మన పరిస్థితి ఏమైపోతుందండి? తాగడానికి నీళ్లు కూడా ఉండవు కదా, పంటలు పండడానికి నీళ్లు ఉండవు, అనావృష్టి ఏర్పడుతుంది. ఓకే, గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, నీళ్ల కోసం యుద్ధం జరుగుతుంది, ఆహారం కోసం యుద్ధం జరుగుతుంది. సో కుటుంబాలు కొట్టుకుంటాయి, ఎవరో ఒకళ్ళు బ్రతకడం కోసం మిగిలిన వాళ్ళందరూ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రళయాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ద్విపరార్థం తర్వాత ప్రళయం ఉంటుందో, ఆ ప్రళయం వచ్చినటువంటి కంటే ముందు 100 సంవత్సరాల పాటు అనావృష్టి, కరువు అనేటువంటిది ఏర్పడుతుంది. అన్నహీనులకు జనులు ఒకరినొకరు భక్షింతురు. తినడానికి ఏమీ లేక మనుషులు ఒకళ్ళనొకళ్ళు తినేస్తారు. మరి బ్రతకాలి అంటే ఏదో ఒకటి తినాలి కదా. మనుషులే వాళ్ళని వాళ్ళు చంపుకొని తినేటువంటి స్థితికి వస్తుంది. కాలగతిచే భ్రమితులై ధరణి వాసులు క్రమముగా నశించగలరు. భూమి మీద ఇంకా ఒక్క పురుగు కూడా ఉండదన్నమాట. అందరూ కూడా కాలగతిలో భ్రమితులైపోతారు. ఇలా వాళ్ళలో వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళలో వాళ్ళే తినేస్తారు, చంపేసుకొని మొత్తం కూడా భ్రమితులై నశించిపోగలరు. నెక్స్ట్ 8వ శ్లోకం. ప్రభుజీ ఇక్కడ ప్రళయం అంటే నీరు వచ్చి ప్రళయం అవడం కాదా ప్రభుజీ? అట్లా జనాలు నశించిపోవడం ప్రళయం అంటారు. అవును, అంటే 100 సంవత్సరాల తర్వాత పూర్తిగా మునిగిపోతుంది, పూర్తిగా బ్రహ్మాండం అంతా వెళ్ళిపోతుంది. ఈ లోపల 100 సంవత్సరాలు ప్రళయం రావడానికంటే 100 సంవత్సరాల ముందు ఇది.
అంటే ప్రళయం అంటే వరదల్లాగా వచ్చి ఆ, కొట్టుకుపోతుంది. అట్లా అది కూడా వస్తుంది, తర్వాత వస్తుంది. ఆ ప్రళయానికంటే ముందు అనమాట. అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇక అనావృష్టితో చనిపోతూ ఉంటారనమాట. ఆ తర్వాత ప్రభుజీ ఇంకా ప్రళయం ఏముంది ప్రభుజీ? ఆ, ఇంకా జీవరాశి మొత్తం పోతే ఇంకా ప్రళయం, ఇంకా ప్రళయం వచ్చి ఇంకేంటి ప్రభుజీ? ఏం పోతే ఇప్పుడు జీవరాశి మొత్తం పోతాయి కదా ప్రభుజీ, జీవరాశులు మొత్తం మొత్తం పోవడాన్నే ప్రళయం అంటారు. అంతా పోతే చెత్త చెదారం అంతా కరువు ముంచేస్తుంది. కాటకాల ప్రభుజీ. కరువు కాటకాలు. కరువు ఇంకా కాటకాల వల్ల కొంతమంది వెళ్ళిపోతారు. మాక్సిమం కరువు కాటకాలతో చనిపోతారు. ఇంకెవరైనా ఒకళ్ళు అరా మిగిలిపోతే కనుక వాళ్ళు ఆ, ఇక బ్రహ్మాండం కూడా నీళ్ళలో మునిగిపోతుంది కదా, అప్పుడు వెళ్ళిపోతారు అందరూ. ఓకే, అప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న కొండలు ఇవన్నీ కూడా అసలు ఇంకా మునిగిపోతాయి. బ్రహ్మాండమే మునిగిపోతుంది మాతాజీ. ఇంకా కొండలు భూకంపాల వల్ల వెళ్ళిపోతా ఉంటాయి కొన్ని కొన్ని. బ్రహ్మాండం మొత్తం మునిగిపోతుంది. ఇంకా బ్రహ్మాండంలోనే ఉన్నాయి కొండలు, అన్ని జలాలు అన్ని. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. ఈ మంజులత మాతాజీ. సాముద్రం దైహికం భౌమం రసం సాంవర్తకో రవి సాముద్రకం దైహికం భౌమం రసం సాంవర్తకో రవిః రశ్మిభిః పిబతే ఘోరై సర్వం నైవ విముంచతి. రశ్మిభిః పిబతే ఘోరై సర్వం నైవ విముంచతి. ప్రళయరూపుడకు సూర్యుడు తన ఘోరము కిరణములతో సముద్రములలోని జీవదేహములలోని ధరణిలోని జలమును పూర్తిగా త్రాగివేయును, కానీ వర్షమును ఏమాత్రము కురిపింపడు. సూర్యుడి నుంచి మొదలవుతుంది అనమాట ప్రళయం అనేటువంటిది. ఏం చేస్తారు? ప్రళయం అంటే మొత్తం నశించిపోవడం మాతాజీ. అది ఎలా నశిస్తుంది అంటే అది అనావృష్టి వల్ల అయినా నశించవచ్చు, లేకపోతే మొత్తం నీళ్లతో నిండిపోయి అయినా నశించిపోవచ్చు, ఎలా అయినా నశించిపోవచ్చు. సో సూర్యుడు యాక్చువల్గా ప్రళయ సమయంలో 1000 సూర్యులు ఉదయించినటువంటి ఉష్ణం వస్తుందండి. ఆ ఉష్ణానికి సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు, దేవదేహములలోని, సముద్రములలోని, ధరణిలోని జలం పూర్తిగా తాగివేయబడును. సూర్యుడు ఆవిరి చేసేస్తాడు, కానీ వర్షాన్ని మాత్రం కురిపించడు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ఇందుమతి మాత. తతః సంవర్తకో వహ్ని సంకర్షణముఖోతితః అతః సంవర్తకో వహ్ని సంకర్షణముఖోతితః దహత్యనిలవేఘోత్తా శూన్యాన్ భూవి వరానధాం. దహత్య నిలవే గోతః శూన్యాన్ భూవివరానధః. పిమ్మట సంకర్షణుని ముఖం నుండి ప్రచండమగు సంవర్తకాగ్ని వెలువడును. ప్రబలమగు వాయుగతిచే చెలరేగుచు అది జీవరహితమగు బ్రహ్మాండమును దహించుచు సమస్త విశ్వమును దగ్ధం చేయగలదు. సో సంకర్షణుని ముఖం నుంచి వచ్చేటువంటి అగ్నిని సంవర్తకాగ్ని అని అంటారు. సంవర్తకాగ్ని అంటే ఇది చాలా భయంకరమైనటువంటి అగ్ని అనమాట. ఆ అగ్ని ఎంత వేడిగా ఉంటుంది అని అంటే అది వాయు గతితో చెలరేగడం వల్ల జీవరహితముగు బ్రహ్మాండమును దహించుచు సమస్త విశ్వమును దగ్ధము చేయగలదు. మొత్తం విశ్వాన్ని మొత్తం కూడా బూడిద చేసేస్తుంది. ఓకే, ఇంకా జీవరహితమైనటువంటి అంటే అప్పటికే ఇంకా అందరూ మరణించి ఉంటారనమాట. అన్ని జీవరాశులు మరణించి ఉంటాయి. అప్పుడు సంవర్తకాగ్ని రావడం అనేటువంటిది జరుగుతుంది. సంవర్తక మేఘాలు కూడా ఉన్నాయి కదా ప్రభుజీ? సంవర్తక మేఘాలు కూడా ఉన్నాయి. సంవర్తక అగ్ని అంటే అది ఒక నిమిషం. సంవర్తక అగ్ని అంటే అది ఇంకా అంతకు మించినటువంటి వేడి ఉండదు అని అర్థం. సంవర్తక మేఘాలు అని అంటే అంతకు మించిన వర్షాన్ని కురిపించవు అని అర్థం. ఓకే, అది ఇంకా అది చాలా డేంజరస్ అని అర్థం సంవర్తక అంటే. ఓకే, ప్రభుజీ ఒక్కసారిగా పైనుండి వచ్చి ఏదో అంటే ఉల్కలు టైప్ లో వచ్చి ఒక్కసారిగా బ్రహ్మాండం అంతా క్లోజ్ అయిపోతుందా ప్రభుజీ? పైన ఉల్కలు కూడా ఈ భౌతిక బ్రహ్మాండంలోనే ఉన్నాయి. అవునా ప్రభుజీ? ఓకే, మొత్తం విశ్వం మొత్తం పోతుంది. సంవర్తక అగ్నితో మొత్తం విశ్వం మొత్తం కాల్చిపోతుంది. పైన ఉల్కలు కూడా కాలిపోతాయి. పైన ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కాలిపోతాయి. ఓకే, గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు సంవర్ధక మేఘాలను పంపించాడు కదా ఇంద్రుడు. నెక్స్ట్ 10వ శ్లోకం. ప్రమీల మాతాజీ. ఉపర్యధ సముంతాస్తు
శిఖాభిర్వహ్నిసూర్యయో ఉపరి యద సమంతాచ్చ శిఖిభిర్వహ్నిసూర్యయోः దహ్యమానం విభాత్యండం దగ్ధగోమయపిండవత్. దహ్యమానం విభాత్యండం దగ్ధ గోమయపిండవత్. పైభాగమున ప్రచండమగు సూర్యుని చేత, క్రింద భాగమున సంకర్షణ భగవానుని అగ్ని చేత అన్ని వైపులా దగ్ధం కావింపబడినదై బ్రహ్మాండము దగ్ధమయ్యడి గోమయ పిండము వలె ప్రకాశించును. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. గోమయ పిండం అంటే ఏంటి? ఆవు పేడ పిడక. పేడ మొత్త పిడక. పిడకన ఏం చేస్తారు? కాలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పిడకన మనం ఏం చేస్తాం? అంటుకోవడానికి ఒక ఆయుధం లాగా ఉపయోగిస్తాం. దాన్ని బాగా కాలిస్తే అది ఎలా కనిపిస్తుంది? అది తెల్లగా ముద్దలాగా అది నిప్పు కణికలాగా అవుతుంది. నిప్పు కణికలాగా అవుతుంది. మొత్తం బ్రహ్మాండం అలా అయిపోతుంది. ఓకే, మొత్తం బ్రహ్మాండం అలా అవుతుంది. మనం ఎన్ని పోగు చేసుకొని ఎంత దాచిపెట్టుకున్నా మొత్తం అలానే ఉంటుంది చూడటానికి. అంటే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. పరీక్షణ్ మహారాజ్ని సుఖదేవ గోస్వామి ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన నువ్వు ఉన్నా గానీ గోమయ పిండం లాగా ఎర్రగా నిప్పు కణికలాగా మారిపోతావు, దానికంటే ముందే వెళ్ళిపో అని చెప్తున్నారు. ఓకే, మనం అందరం కూడా చాలా దాచిపెట్టుకుంటాం కదా మాతాజీస్. అన్నిటినీ ఈ సంవర్తక అగ్నిలో, సూర్య భగవానుడి వేడిలో, గోమయ పిండంలో పోద్ది అంత. ఒక అగ్ని కణికలాగా, ఒక పిడక బొగ్గులాగా మార్చడానికి సిద్ధంగా ఉండాలన్నమాట మనం. తలుచుకుంటేనే భయం వేస్తుంది ప్రభుజీ, మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది అది. అవును. ఓకే, సో కింది నుంచి వేడి, పైనుంచి వేడి, అన్ని పక్కల నుంచి వేడి వస్తుంటది. ఒక పక్క నుంచి వేడి వస్తే ఇంకో పక్క నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉంటాం మనం కదా. పైనుంచి వేడి వస్తుంది, కిందికి వెళ్ళిపోదాంపా అనుకుంటాం, కానీ కింది నుంచి కూడా వేడి వస్తుంది. కింది నుంచి సంవర్తక అగ్ని వస్తుంది, పైనుంచి సూర్యుడి వేడి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక్కసారిగా మొత్తం సమస్తము క్లోజ్ అయిపోతుంది. తప్పించుకోవడానికి దారి లేకుండా భస్మం చేస్తారనమాట మనల్ని. ఏ మూల వదిలిపెట్టరు, మీరు పోయి ఏ కన్నంలో దాక్కున్నా కాలిపోతారు. మొత్తం కంప్లీట్ ఒక పెండలాగా అయిపోతుంది. ఓకే, సమస్త విశ్వాన్ని దగ్ధం చేసేస్తుంది. నెక్స్ట్ 10వ శ్లోకం. నాగలక్ష్మి మాత. ఉపర్యద సమంతాశ్చ. ఇది అయిపోయింది కదా మాతాజీ? 10 అయిపోయింది ప్రభుజీ. ఓకే, 11. తతః ప్రచండ పవనో వర్షానామధికం శతం. తతః ప్రచండ పవనో వర్షానామధికం శతం. పరసాంవర్తకో వాతి ధూమ్రం కం రజసావృతం. పరసాంవర్తకో వాతి ధూమ్రం కం రజసావృతం. పిదప ప్రచండమైన సాంవర్తక వాయువు శతాధిక సంవత్సరములు వీయగా ధూళిచే కప్పబడినదే ఆకాశం ధూమ్రవర్ణంను పొందును. ప్రచండమైనటువంటి సాంవర్తక వాయువు శతాధిక సంవత్సరములు వీయగా ధూళిచే కప్పబడినదే ఆకాశము ధూమ్రవర్ణమును పొందును. కొంచెం కాలిస్తేనే మనకి ఎంత బూడిద వస్తుంది, ఎంత పొగ వస్తుంది కదా. మరి సమస్త బ్రహ్మాండాన్ని కాల్చివేసినటువంటి ఆ బూడిద, ఆ పొగ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట ఈ బ్రహ్మాండం మొత్తం, ఈ మొత్తం విశ్వం మొత్తం ఆక్రమించి? 100 సంవత్సరాలు. శతాధిక సంవత్సరాలు, 100 సంవత్సరాల పైన అలానే ఉంటుందన్నమాట. మీరు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు పాషర్లపూడి బ్లోట్ అని ఒకటి మన రాజమండ్రి దగ్గర పాషర్లపూడి అని ఉందా, తెలుసా? పాషర్లపూడి ఆయిల్ 14 రోజులు 15 రోజులు అది బ్లోట్ వచ్చింది. పాషర్లపూడి అది ఆయిల్ బావి. అది పాషర్లపూడి దగ్గర చమురు బావిలో నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకుంటే దాన్ని ఆర్పడానికి 14-15 రోజులు పట్టింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, నాకు మహా అయితే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో. ఓకే, నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇప్పటికీ ఆ ఫొటోస్ గుర్తున్నాయి, నా కళ్ళలో ఉన్నాయి. ఓకే, ఆ ఏరియా మొత్తం చూపిస్తే ఆ ఏరియా మొత్తం నల్లగా అయిపోయింది.
చెట్లు అన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ నల్లగా బూడిదలాగా అయిపోయాయి మొత్తం. ఆ బ్లోట్ ఎంత ఉంటుందండి? ఈ ప్రళయాగ్నితో కంపేర్ చేస్తే బ్లోట్ ఎంత? బోరత అణువంతా అంత. దానికే మనం దాన్ని చూసి ఆశ్చర్యపోయాం. అమ్మో, ఇంత ఇంత వేడి వచ్చిందా, ఇంత కాలిపోయా, ఇంత నల్లగా అయిపోయిందా. ఆ చుట్టుపక్కల అన్ని క్లౌడ్స్ నల్లగానే కనిపించాయి. న్యూస్లో చూపించేవాడు, మొత్తం నల్లగా కనిపించేది చుట్టుపక్కలంతా. మరి సమస్త బ్రహ్మాండాన్ని కాల్చివేసినటువంటి సంవర్తక అగ్ని వలన 100 సంవత్సరాల పైన అలానే నల్లగా ఉంటుందన్నమాట ఆకాశం మొత్తం. ఓకే, ఒక రోజు 2 రోజులు కాదు, 100 సంవత్సరాల పైన నల్లగా ఉంటుంది. ధూమ్రవర్ణమును పొందును. ఓకే, అంటే పొగ. నెక్స్ట్ 12వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. వచ్చి ఇప్పుడు 100 సంవత్సరాలేమో వర్షం కురదు, 100 సంవత్సరాలేమో ఇది ధూమ్రవర్ణంతో ఉంటుంది. ఇంకా వర్షం పడిస్తాం ఆగండి. పడలేదు, అదే ఇంకా పడలేదు. పడలా, వెయిట్ చేయండి. ఓకే, ఇప్పటిదాకంతా వేడే. వేడి. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. తతో మేఘ కులాన్యంగా చిత్రవర్ణాన్యనేకషాం తో మేఘాకులానంగా చిత్రవర్ణాన్యనేకసః శతం వర్షాని వర్షంతి నదంతి రవసస్వనై. శతం వర్షాని వర్షంతి నదంతి రభసస్వనై. రాజా, అటు పిమ్మట విచిత్ర వర్ణమయమవు మేఘ సమూహములు కూడినవై భయంకరముగా ఉరుముచు 100 సంవత్సరముల పాటు వర్షము కురిపించును. చూసారా, సత్యవతి మాతాజీ ఏ నోటితో అన్నారు, వెంటనే వర్షం పడిపోతుంది. ఇప్పుడే మీరు అన్నారు వర్షం 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 అన్నారు, మీరు అనగానే వర్షం పడిపోయింది. చూసారా, 100 సంవత్సరాల పాటు పడేశారు వర్షాన్ని. ఓకే, మీరు చెప్పే మాటలు మాకు ఇక్కడికి వేడి తగులుతుంది ప్రభుజీ, సంస్థకు వేడి. అమెరికాకు భక్తుల మాట ఎప్పుడు నిజమవుతుంది ప్రభుజీ? భక్తుల మాట నిజం అవుతుందంట. 100 సంవత్సరాలు ఎండల్లో ఉంటే ఒక్కసారి వర్షం పడితే ఎన్ని సంవత్సరాలు వర్షం పడుతుంది? 100 ఏళ్ళు పడుతుంది వర్షం. ఓకే, సో విచిత్ర వర్ణమయమగు మేఘ సమూహములు కూడినవై భయంకరముగా ఉరుముచు. అక్కడ మేఘాలు ఎలా ఉంటాయంట? అప్పుడు ఆ టైంలో మేఘాలు ఏ రంగులో ఉంటాయి? ఇప్పుడు ఈ టైంలో వర్షం కురిసే మేఘాలకి, వర్షం కురిగిన మేఘాలకి రంగులో తేడా ఉంటుంది. అవునా కదా? కొన్ని మేఘాలను చూడంగానే వర్షం కురుస్తుంది అని తెలిసిపోద్ది మనకి. ఓకే, కానీ ఆ టైంలో విచిత్రమైనటువంటి రంగుల్లో ఉండే అనమాట. సో అంటే ప్రళయ సమయం. అప్పుడు వచ్చినటువంటి ఆ వర్షం మాత్రం 100 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా కురుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ 13. మనం 3 రోజులు కురిస్తే మునిగిపోద్ది సిటీ. సిటీ మునిగిపోద్ది. సిటీ మునిగిపోద్ది. మొన్న విజయవాడలో వరదల కారణంగా ఏమైపోయిందండి? అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయినాయి నీళ్లు. అవునా కదా? విజయవాడ వాళ్ళందరికీ తెలుసు, అంతా విజయవాడ భక్తులే కదా ఇక్కడ. ప్రభుజీ నాగలక్ష్మి టేస్ట్ చేసింది ప్రభుజీ. మా ఖమ్మంలో కూడా మాది కూడా మునిగింది కదా ప్రభుజీ, ఖమ్మంలో. అవును, అది నథింగ్ మాత్రం. దీని ముందు చెప్పుకోలేము అవి. ఈయన అదృష్టవంతులు, అంతటితో అయ్యారు. ఒక్క ఫ్లోర్ పోయేది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. లావణ్య మాతాజీ. తత ఏకోదకం విశ్వం బ్రహ్మాండ వివరాంతరం. తత ఏకోదకం విశ్వం బ్రహ్మాండ వివరాంతరం. ఆ సమయమున బ్రహ్మాండమంతయు నీటితో నిండిపోయి ఒకే విరాట్ సముద్రము తయారవును. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మాండం మొత్తం నీటితో నిండిపోయి ఒకే విరాట్ సముద్రము తయారవును. ఇంకా ఎటు చూసినా నీళ్లే కనపడతాయి. విరాట్ సముద్రం అంటే చాలా పెద్ద సముద్రం అన్నమాట. ఇప్పుడు ఏంటుంది? బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం అని వేరు ఉన్నాయి. ఓకే, ఈ 3 సముద్రాలు కలిసిపోయాయి అనుకోండి, ఏమవుతుంది? విరాట్ సముద్రం అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం మన దేశం చుట్టూతో ఉన్న సముద్రాల గురించే చెప్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ ఒక సముద్రంలా కనిపించాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పెద్దగా కనిపిస్తుంది. విరాట్ సముద్రం. ఎటు చూసినా విరాట్ రూపం చూసాం కదా ప్రభు. విరాట్ రూపం అంటే మన అందరి రూపాలు కలిస్తే విరాట్ రూపం. భౌతిక విశ్వం మొత్తం కలిస్తే విరాట్ రూపం. అదే భయంకరంగా ఉంది. భౌతిక విశ్వం మొత్తం కూడా నీళ్ళే అయిపోయాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? విరాట్ సముద్రం. ఓకే, అంటే 100 సంవత్సరాల పాటు వర్షం పడడం వల్ల భూమి మొత్తం నీళ్లతో మునిగిపోతుంది. ఇప్పుడు అర్థమైందా మాతాజీ ప్రళయం అంటే ఎలా వస్తుంది అనేది? నీళ్లతో మునిగిపోవడం కాదు, ముందు మనుషులందరూ పోయిన తర్వాత నీళ్లతో ముంచేస్తుంది అనమాట విశ్వాన్ని. ఓకే, సర్వరాధ్య మాతాజీ, డౌట్ క్లారిఫై అయిందా?
300 సంవత్సరాలు ఇలా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఎస్. నెక్స్ట్ 14వ శ్లోకం రోజా మాతాజీ. తథా భూమిర్గంధగుణం గ్రసంత్యాపా ఉదప్లవే. తదా పావేర్గంధగుణం గ్రస్తజ్ఞాప ఉదర్పణే. తథా భూమిర్గంధగుణం గ్రసంత్యాపా ఉదప్లవే. తదా భూవేర్గంధగుణం గ్రస్తన్యాప ఉదర్పవే. గ్రస్తగంధాతు పృథివీ ప్రళయత్వాయ కల్పతే. గ్రస్తగంధాతు పృథ్వీ ప్రళయత్వాయ కల్పతే. సమస్త విశ్వము జలములో మునగగా ఆ జలము పృథ్వీ యొక్క గంధ గుణమును హరించును. తన విశేష గుణము నశించగా పృథ్వీ తత్వము లయించిపోవును. హరే కృష్ణ. భాష్యము. శ్రీమద్ భాగవతమునంతటను స్పష్టంగా వివరింపబడినట్లు మొదటి తత్వమైన ఆకాశము శబ్దం అనేది అద్వితీయ గుణమును కలిగి ఉండును. సృష్టి విస్తరించిన కొలది రెండవ తత్వమగున వాయువు ఉనికిలోనికి వచ్చును. అది శబ్ద స్పర్శములను కలిగి ఉండును. మూడవ తత్వమగు అగ్ని శబ్ద స్పర్శ రూపములను కలిగి ఉండును. నాలుగవది అగు జలము శబ్ద స్పర్శ రూపమును రసములను కలిగి ఉండును. పృథ్వీ శబ్ద స్పర్శ రూపమగు గ్రంథములను కూడి ఉండును. ప్రతి తత్వము తన విశేష గుణమును కోల్పోయి ఉండును. మరింత సూక్ష్మతత్వముల నుండి సహజంగానే వేరు చేయి రానిదై ఆ విధంగా ఏకతత్వంలో లభించును. హరే కృష్ణ. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఈ ప్రళయం వచ్చినప్పుడు 7 తత్వాలు విలయం చెందుతాయి, 7 తత్వాలు నశించిపోతాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పంచభూతాల గురించి చెప్తున్నారు. భూమికి ఉండాల్సినటువంటి తత్వం ఏదైతే ఉందో, భూమికి ఉండే తత్వం ఏంటండి? వాసన ప్రభు. స్మెల్. గంధం. ఓకే. భూమికి ఉండేటువంటి గంధం పోతుంది, భూమికి ఉండాల్సిన వాసన ఉండదు. ఓకే. మామూలుగా చూస్తే పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయి? మొదటిగా ఆకాశం. ఓకే. ఆకాశానికి ఉండేటువంటి తత్వం ఏమిటి? శబ్దం. శబ్దం. ఆకాశం నుంచి వాయువు ఉనికిలోకి వస్తుంది, రెండవ తత్వం. ఓకే. ఆ వాయువు వల్ల వాయువుకు ఉండేటువంటి తత్వం ఏమిటి? వాయువుకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటి? స్పర్శ. వాయువు నుంచి మూడవ తత్వమైనటువంటి అగ్ని. ఓకే. అది శబ్ద స్పర్శ రూపాలను మూడింటిని కూడా కలిగి ఉంటుంది. ఇక 4వ తత్వము జలం, శబ్ద స్వరూపము రసము కలిగి ఉంటుంది. ఇక 5వ తత్వము పృథ్వీ. పృథ్వీకి ఏముంటుంది? గంధం. సో ఏకత్వంలో లయించును అని అన్నారు. అంటే మొత్తం పోతాయి. ఓకే. ఇవన్నీ కూడా నశించిపోతాయి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. అపాం రసమతో తేజస్తాలీయంతే నీరసాం. అపాం రసమతో తేజ తాలీయంతే నీరసా. గ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తథా. గ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తదా. లీయతే చానిలే తేజో వాయోః కం గ్రసతే గుణం. లీయతే చానిలే తేజో వాయో కం గ్రసతే గుణం. సవై విశథి కం రాజం తసశ్చ సభసో గుణం. పవై విశతి కం రాజం తతచ్చ సభసో గుణం. శబ్దం గ్రసతి భూతాధీర్నభస్తమనులీయతే. శబ్దం గ్రసతి భూతాది నభస్తమనులీయతే. తైజసశ్చేంద్రియాణ్యంగ దేవాన్ వైకారికో గుణై. తైజసచ్చేంద్రియాణ్యంగా దేవాన్ వైకారికో గుణై. మహాన్ గ్రసత్యహంకారం గుణాః సత్వాదయశ్చ తం. మహాన్ గ్రసత్యహంకారం గుణా సత్వాదయశ్చ తం. గ్రసతే వ్యాకృతం రాజన్ గుణాన్ కాలేన చోదితం. గ్రసతే వ్యాకృతం రాజన్
గుణాన్ కాలేన చోదితం. న తస్య కాలావయవై పరిణామాధయో గుణా నతస్య కాలావయవై పరిణామాదయో గుణాః. అనాద్యనంతమవ్యక్తం నిత్యం కారణమవ్యయం. అనాద్యనంతమవ్యక్తం నిత్యం కారణమవ్యయం. పిదప అగ్నిజలము నుండి రసమును హరించగా అద్వితీయమగు రసగుణము లోపించిన జలము అగ్నియందు లీనమగును. వాయువు అగ్నియందు విహిత రూపమును హరించును. అప్పుడు రూపరహితమగు అగ్ని వాయువులో లీనమగును. ఆకాశము వాయు యొక్క స్పర్శగుణమును హరించగా వాయువు ఆకాశంలో ప్రవేశించును. రాజా పిదప తామస అహంకారము ఆకాశ గుణమగు శబ్దము హరించగా ఆకాశము అహంకారంలో కలిగెను. రాజసాహంకారము ఇంద్రియమును ఆక్రమించగా సాత్వికాహంకారం దేవతలను గ్రసించును. పిదప మహత్తత్వము వివిధ వృత్తులతో పాటు అహంకారమును గ్రసించును. ఆ మహత్తత్వము సత్వ రజస్తమ గుణములచే హరింపబడును. పరిషన్ మహారాజా, ఈ గుణములు కాలచోదితములై అవ్యక్త మూల ప్రకృతిచే హరింపబడును. అట్టి అవ్యక్త ప్రకృతి కాల ప్రభావం చే కలిగేది షడ్వికారములకు లోను కాదు. పైగా అది అత్యంతములు లేనిది. అది సృష్టి యొక్క అవ్యక్తము, నిత్యము, అవ్యయమునైన కారణంనై ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే. ఏ విధంగా అయితే తత్వాలన్నీ వచ్చాయో ఆ విధంగా తత్వాలు ఒక్కొక్కటిగా ఉపసంహరించబడుతున్నాయి అని చెప్తున్నారు. ఆకాశం నుంచి ఏమొచ్చిందండి? వాయువు. వాయువు నుంచి ఏమొచ్చింది? అగ్ని. అగ్ని నుంచి జలము. జలము నుంచి భూమి. ఇది రావడం. మరి పోవడం? భూమి నీళ్లలో కలిసిపోవడం, నీళ్లు అగ్నిలో కలిసిపోవడం, అగ్ని వాయువులో కలిసిపోవడం, వాయువు ఆకాశంలో కలిసిపోవడం, ఆకాశము అహంకారంలో కలిసిపోవడం, మహతత్వంలో కలిసిపోవడం చివరికి. ఓకే, మహతత్వం నుంచే కదా ఇవన్నీ వచ్చాయి. మహతత్వంలోకి ఎలా కలిసిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, అంటే విలయం చెందడం అంటే ఒక్కొక్క దానికి ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని కోల్పోతూ ఉంటాయి. భూమికి ఉన్నటువంటి లక్షణం భూమి కోల్పోతుంది, నీళ్లకు ఉన్నటువంటి లక్షణం నీళ్లు కోల్పోతాయి, వాయువుకు ఉన్నటువంటి లక్షణం వాయువు కోల్పోతుంది, అగ్నికి ఉన్నటువంటి లక్షణం అగ్ని కోల్పోతుంది, చివరికి ఆకాశానికి ఉన్నటువంటి లక్షణం ఆకాశం కోల్పోతుంది. ఈ యొక్క లక్షణాలన్నీ కోల్పోయినటువంటి ఈ పంచభూతాలు కూడా మహతత్వంలోకి ఎలా వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ఏ ఆర్డర్లో అయితే వచ్చాయో అదే ఆర్డర్లో విలయం చెందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2021 సునీత మాతాజీ. నయత్ర వాచో న మనో న సత్యం తమోరజో వా మహదాధయోమి. నయత్ర వాచో న మనో న సత్వం తమో రాజో వా మహదాదయోమి. న ప్రాణబుద్ధీంద్రియ దేవతా వా సన్నివేశః ఖలు లోకకల్పః. న ప్రాణబుద్ధీంద్రియ దేవతా వా న సన్నివేశః ఖలు లోకకల్పః. న స్వప్న జాగ్రన్న చ తత్సు సుషుప్తం నఖం జలం భూరనిలోగ్నిరర్క. న స్వప్న జాగ్రన్న చ తత్సు సుషుప్తం నఖం జలం భూరనిలోగ్నిరర్కః. సంసుప్తవచ్చూన్యవధవ్రతవతర్క్యం తన్మూలభూతం పదమాయనంతి. సంసుప్తవచ్చూన్యవదప్రతర్క్యం తన్మూలభూతం పదమామనంతి. భావము: ప్రధానమని పిలువబడే అవ్యక్త ప్రకృతి యందు వాక్కు, మనస్సు, మహదాది సూక్ష్మతత్వములు సత్వరజస్తమో గుణములు ఉండవు. దాని యందు ప్రాణము గాని, బుద్ధి గాని, ఇంద్రియములు గాని లేదా దేవతా గణములు గాని ఉండవు. లోకముల నిర్దుష్ట అమరిక గాని, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు గాని ఉండవు. ఆకాశము, జలము, పృథ్వీ, వాయువు, అగ్ని లేదా సూర్యుడు దానిలో ఉండవు. పరిస్థితి అంతయు సుషుప్తితో లేదా శూన్యంతో సమానంగా ఉండును. నిజమునకు అది అనిర్వచనీయము. అయినను ప్రధానమే మూల పదార్థము కనుక అదే సృష్టికి అసలైన ఆధారమని ఆధ్యాత్మికవేత్తలు పలుకుతారు. మనందరికీ తెలుసు సృష్టి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని 2వ స్కంధంలో చూసాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ప్రధానం నుంచి మొదలుపెట్టాం. ప్రధానం నుంచి మహతత్వం ఎలా వస్తుంది, మహతత్వం నుంచి అహంకారం ఎలా వస్తుంది, అహంకారం నుంచి భౌతిక తత్వాలు ఎలా వస్తాయి, సత్వ రజస్తమో గుణాలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనము సృష్టి జరిగేటువంటి సృష్టి క్రమంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విలయ క్రమంలో ఏమవుతుంది? కింద నుంచి పైకి వెళ్తున్నాం.
భూమి నుంచి మహతత్వం వరకు వెళ్ళాము, మహతత్వం నుంచి ప్రధానం వరకు వెళ్తున్నాం. వన్స్ మహతత్వం కూడా మాయమైపోయింది అనుకోండి, ఇంకా మహతత్వం కూడా ఇక లేకుండా అయిపోయింది అంటే ఏం మిగులుతుందండి? ఇంకా ప్రధానం మిగులుతుంది. ప్రధానం మిగులుతుంది. అలాంటి ప్రధానంలో ప్రకృతి తత్వాలు ఏమి ఉండవు, భౌతిక తత్వాలు ఏమి ఉండవు, అంత ఆధ్యాత్మికం. దాన్ని అనిర్వచనీయమైనటువంటి ఒక శూన్యంలా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ నిజంగా మీరు ఉంటే ఆ టైంలో మీరు చూస్తే మొత్తం శూన్యంలా కనిపిస్తుంది. ఓకే, ఎక్కడ చెట్టు ఉండదు, ఎక్కడ పుట్టు ఉండదు, ఎక్కడ భౌతికమైన వస్తువు కనపడదు, మొత్తం కూడా ప్రధానం. ప్రధానం అంటే భౌతికమైనటువంటి గుణాలు ఉండవు, ఆకాశం ఉండదు, అగ్ని ఉండదు, తర్వాత వాయువు ఉండదు, నీరు ఉండదు, భూమి ఉండదు. ఈ భూమికి, నీటికి, వాయువుకి ఉన్నటువంటి ఏ తత్వాలు ఉండవు, ఏ లక్షణాలు ఉండవు, అహంకారము ఉండదు, త్రిగుణాలు ఉండవు. ఓకే, ఎలా ఉంటుంది? ఇంకా ఊహించుకోగలరా? జస్ట్ స్పేస్ ఉంటుంది అంతే. ప్రధానం అంటారు దాన్ని. అంటే ప్రధానం అంటే స్వచ్ఛమైనటువంటిది అనమాట, స్వచ్ఛమైనటువంటి భౌతికత్వం లేనటువంటిది. ఓకే, అంత ప్యూర్ అనమాట. దాన్ని మనము ఏదేదైతే మనం చూస్తున్నామో, ఏదేదైతే మనం వింటున్నామో, ఏదేదైతే మన ఇంద్రియాల ద్వారా మనం అనుభూతం చేసుకుంటున్నామో అవన్నీ కానిటువంటిది అనమాట అది, వాటన్నిటికీ అతీతమైనది అనమాట అది. ఓకే, అలాంటి ప్రధానం అనేటువంటిది మిగిలిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రమీల మాతాజీ. లయ ప్రాకృతికో హ్యేష పురుషా వ్యక్తయోర్యథా. ఇందుమతి మాత చదవండి. లయః ప్రాకృతికో హేష పురుషా వ్యక్తయోర్యదా. శక్తయ సంప్రలీయంతే వివశా కాల విధృతాం. శక్తయః సంప్రలీయంతే వివసాః కాల విధృతాః. ఇది ప్రాకృతిక ప్రళయం అని పిలువబడును. దీని యందు పరమ పురుషుడు అవ్యక్త ప్రకృతి యొక్క శక్తులు కాలగతిచే అస్తవ్యస్తములై పూర్తిగా విలీనములు అగును. హరి కృష్ణ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రళయం ఎప్పుడు వస్తుందండి? బ్రహ్మగారి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక, విపరార్థం పూర్తయిన తర్వాత వచ్చేది. అంటే బ్రహ్మగారి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. బ్రహ్మగారి నిద్రపోవడం లేవడం, నిద్రపోవడం లేవడం ఉన్నది, ఇక నిద్రపోవడమే. ఓకే, కల్పాంతంలో బ్రహ్మగారు నిద్రపోతారు, లెగుస్తారు. బ్రహ్మగారు, బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మగారు అంట, సుకోమలి మాతాజీ. ఓకే, ఇక నిద్రపోవడం లేవడం అంటే అది పాక్షిక ప్రళయం. మరి పూర్తిగా నిద్రపోయారు అంటే ఇంకా అది పూర్తి ప్రళయం. ఓకే, సో ద్విపరార్థ కాలం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయాన్ని ప్రాకృతిక ప్రళయము అని అంటారు. ఓకే, ప్రాకృతిక ప్రళయం. సో ఇది ప్రాకృతిక ప్రళయము అని పిలవను. దీని యందు పరమ పురుషుడు అవ్యక్త ప్రకృతి యొక్క శక్తులు కాలగతిచే అస్తవ్యస్తములై పూర్తిగా విలీనములు అగును. ఓకే, అవ్యక్త ప్రకృతి యొక్క శక్తులు అంటే మొత్తం ఈ భౌతిక విశ్వం మొత్తం. అంటే ఇక్కడ ఏం వెళ్ళిపోతుందండి? పరమ పురుషుడు ఎవరండి ఇక్కడ? కృష్ణ భగవానుడు, ఆరణోదక విష్ణు, గర్భోదక సాయి. అంటే గర్భోదక విష్ణువు కూడా వెళ్ళిపోతారు అనమాట వెనక్కి. ఓకే, నెక్స్ట్ 23. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రమీల మాత. బుద్ధీంద్రియార్థ రూపేణ జ్ఞానం భాతి తదాశ్రయం. బుద్ధినీంద్రియార్థ రూపేణ జ్ఞానం భాతి తదాశ్రయం. దృశ్యత్యావ్యతిరేకాభ్యాం ఆద్యంతవదవస్తు యత్. దృశ్యత్వావ్యతిరేకాభ్యాం ఆద్యంతవదవస్తు యత్. పరతత్వే బుద్ధి ఇంద్రియములు ఇంద్రియార్థముల రూపములో ప్రకటమగుచుండును. అదే వాటి చర్మాధారము. ఆద్యంతములు కలిగినది ఏదైనను పరిమితమగు ఇంద్రియములచే గ్రహింపబడినది. స్వీయ కారణమునకు అభిన్నమైనది అయినందున అవాప్తవికమై ఉన్నది. భాష్యము. స్థూల సూక్ష్మ రూపములనియును భగవచ్చక్తి చేతనే చక్కగా ప్రకటములై ప్రళయ సమయమున తిరిగి అదృశ్యమగునని దృశ్యత్వ అను పదము సూచించును. కనుక అవి తమ విస్తార ఉపసంహరణకు అభిన్నములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పణ. అన్నిటికీ మూలం ఎవరండి? ఈ భౌతిక విశ్వం మొత్తానికి మూలం ఎవరు?
పరతత్వం. కారణదగ విష్ణు భౌతిక తత్వాలన్నిటికీ మూలం పరతత్వం. పరతత్వం. ఓకే. భౌతిక తత్వాలన్నిటికీ మూలం పరతత్వం. అంటే భౌతిక తత్వాలు ఏంటి? బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాల రూపంలో ప్రకటమయ్యేటువంటివి, పంచభూతాలు అన్నీ కూడా భౌతిక తత్వాలు. వీటన్నిటికీ మూలం పరతత్వం. అంటే ఏమిటి? లైన్ జరిగిందంటే ఏమవుతుంది? మొత్తం కూడా పరతత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైందా? భౌతిక తత్వాలన్నీ కూడా పరతత్వంలో లీనమైపోతాయి. ఎందుకు? ఇవన్నీ కూడా పరతత్వం నుంచి వచ్చినాయి కదా. అవునా కదా? భగవంతుడి నుంచి వచ్చినాయి, లీనమైపోతాయి. అదే వాటి యొక్క చరమ ఆధారం, అంటే మూలమైనటువంటిది అనమాట. దేనికైతే ఆది అంతము ఉంటుందో అది భౌతికం, దేనికైతే ఆది అంతము ఉండదో అది ఆధ్యాత్మికం, అదే పరతత్వం. ఓకే. కాబట్టి ఆది అంతము ఉంది అంటే టెంపరీ, ఆది అంతము లేదంటే శాశ్వతం, పర్మనెంట్. ఓకే. సో ఆ టెంపరీది మాత్రమే మనం భౌతిక ఇంద్రియాలతో చూడగలుగుతాం, శాశ్వతమైన దాన్ని మనం భౌతిక ఇంద్రియాలతో చూడలేము. ఓకే. భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేము మనం. ఆది అంతము ఉన్నటువంటి దాన్నే మనం తెలుసుకోగలుగుతాం, ఆది అంతం ఉన్నదాన్నే మనం అర్థం చేసుకోగలుగుతాం, ఆది అంతం ఉన్నదాన్నే మనం చూడగలుగుతాం. ఆది అంతం లేని దాన్ని మనము చూడలేము. నెక్స్ట్ ఆపుదాం మాతాజీ. 23 శ్లోకాలని మళ్ళీ మిగిలింది రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ రాలేండి ద్విప్రార్థంలో వచ్చేటువంటి ప్రాకృతిక ప్రళయంతో ఈరోజు ఆపుదాం, రేపు మిగిలింది చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.